నమస్తే, నేను శ్రీజ, టారో కార్డ్ రీడర్, క్రిస్టల్ హీలర్ అండ్ హారోస్కోప్ రీడర్. మనం ఓం తారా అని చెప్పేసి ఈ ఛానల్ కొత్తగా స్టార్ట్ చేయడం జరిగింది. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. అలాగే మన కంటెంట్ నచ్చితే కనుక అందరూ లైక్ చేసి వేరే వాళ్ళకి కూడా వీడియోస్ షేర్ చేస్తూ ఉండండి. ఈ ఛానల్లో టారో కార్డ్ ప్రెడిక్షన్సే కాకుండా క్రిస్టల్ అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్రిస్టల్స్ అంటే ఏంటి, క్రిస్టల్స్ని ఎలా యూస్ చేసుకోవాలి, ఏ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఎలాంటి క్రిస్టల్స్ని ఉపయోగించుకోవాలి అనే వీడియోస్తో పాటుగా స్విచ్ బోర్డ్ థెరపీ కానివ్వండి, మేనిఫెస్టేషన్స్ టెక్నిక్స్ కానివ్వండి, అలాగే మంచి మంచి రెమెడీస్ కానివ్వండి, రిలేషన్షిప్ గురించి కానివ్వండి, బిజినెస్ గురించి కానివ్వండి, రెగ్యులర్గా మనం ఏదైతే ప్రాబ్లమ్స్ అన్నీ ఫేస్ చేస్తూ ఉంటామో వాటన్నిటికీ సంబంధించిన రెమెడీస్ కూడా అందించడం జరుగుతుంది. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరు ఏదైనా విషయాల గురించి ఆధ్యాత్మికంగా కానివ్వండి, రెమెడీస్ కానివ్వండి, స్విచ్ బోర్డ్స్ కానివ్వండి తెలుసుకోవాలనుకుంటే కామెంట్స్ రూపంలో నాకు తెలియజేస్తూ ఉండండి. రెగ్యులర్ అప్డేట్ కోసం మాత్రం ఖచ్చితంగా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. ఈ ప్రిడిక్షన్స్ మనం ఇప్పుడు చెప్పబోయేవి జనవరి 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు వర్తిస్తాయి. డిస్క్రిప్షన్లో మీకు సంబంధించిన రెమెడీస్ కూడా, స్విచ్ బోర్డ్స్ కానివ్వండి, రెమెడీస్ కూడా అక్కడ పోస్ట్ చేయడం జరుగుతుంది. దయచేసి గమనించగలరు. మేషరాశి టారో కార్డ్ ప్రెడిక్షన్స్ చూద్దాము. మేషరాశి వాళ్ళు పార్ట్నర్షిప్ బిజినెస్లో ఉన్న వాళ్ళు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. పార్ట్నర్స్ మధ్యలో కొన్ని ఈగోయిస్టిక్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, ట్రాన్సాక్షన్స్ విషయాల్లో కానివ్వండి, సేల్ విషయంలో కానివ్వండి, మార్కెటింగ్ విషయంలో కానివ్వండి, ఏదైనా సరే కొంచెం డిస్టర్బెన్స్ అనేది క్రియేట్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. కాబట్టి అలాంటి డిస్టర్బెన్స్ రాకుండా ఉండడానికి సంయమనం పాటించి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే కూర్చుని డిస్కస్ చేసుకునే విధంగా చూసుకోండి. లేదంటే కనుక పార్ట్నర్షిప్ నుంచి మీరు క్విట్ అవ్వాలనేంత పెద్ద సమస్యలు వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇది కేవలం ఈగోయిస్టిక్ ప్రాబ్లమ్స్ వల్ల మాత్రమే. కాబట్టి పార్ట్నర్షిప్లో ఉన్న వాళ్ళు తగిన జాగ్రత్తలు అయితే తీసుకోండి. ఇకపోతే ఇది ఓన్లీ పార్ట్నర్షిప్లో ఉన్న వాళ్ళకి మాత్రమే వర్తిస్తుంది. తన సొంతంగా వ్యాపారం నడిపించుకునే వాళ్ళు, నిర్వహించే వాళ్ళకి మాత్రం చాలా అద్భుతంగా ఉండబోతుంది. సేల్స్ మీద, మార్కెటింగ్ మీద, అలాగే ప్రమోషన్స్ మీద మంచి కాన్సన్ట్రేషన్ పెడతారు. అలాగే మంచి లాభాలను చూస్తారు. బిజినెస్ని ఎలా డెవలప్ చేస్తే, ఎలాంటి టెక్నిక్స్ మార్కెట్లోకి తీసుకెళ్తే మీరు బాగా డెవలప్ అవుతారు అనే విషయం మీదే ఎక్కువ ఫోకస్ పెట్టడం వల్ల సేల్స్ కానివ్వండి, మీ బిజినెస్ అందరినీ అట్రాక్ట్ చేయడం కానివ్వండి, ధనాకర్షణ పెరగడం కానివ్వండి జరుగుతుంది. ఎవరైతే సోలోగా తన బిజినెస్ని హ్యాండిల్ చేసుకునే వాళ్ళు ఉంటారో వాళ్ళు. ఇకపోతే జాబ్కి సంబంధించి చూసుకుంటే కనుక ప్రమోషన్ విషయాల్లో కానివ్వండి, ట్రాన్స్ఫర్ విషయాల్లో కానివ్వండి, ఆన్సైట్ ఆపర్చునిటీస్ విషయాల్లో కానివ్వండి, మీకు ఎక్కడో తెలియని అన్యాయం జరుగుతుంది అంటే ఇదేదో కక్షపూరితమైన నా మీద ఏదో కుట్రలు చేస్తున్నారు అనిపించడం కానివ్వండి, మనం ఎంత కష్టపడినా, ఎంత ఎక్స్పీరియన్స్ ఉందో నాకెందుకు ప్రయారిటీ ఇవ్వట్లేదు అనే విషయం మీద కానివ్వండి, అసలు మనకి ఎక్కడ ఇంపార్టెన్స్ లేనప్పుడు, మన టాలెంట్ని గుర్తించలేనప్పుడు ఇక్కడ ఉండడం అవసరమా అని చెప్పి కొంతమంది వ్యక్తులతో మీకు బాధని పంచుకోవడం వల్ల అది కొంచెం నెగిటివ్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. అంటే ఇంటెన్షనల్గా మీరే ఏదో అన్నట్టుగా అది క్రియేట్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. కొంతమంది కొన్ని పాలిటిక్స్ ప్లే చేసి మిమ్మల్ని అక్కడి నుంచి పంపించే ప్రయత్నం చేయాలని అనుకుంటారు. కాబట్టి ఆ విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఎక్స్పెక్ట్ చేసినవి కొన్ని లేట్ అయ్యే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. అలాగే కెరియర్ చేంజ్ కానివ్వండి, జాబ్ చేంజ్ కానివ్వండి, వీటి విషయాల్లో కూడా కొన్ని అభ్యంతరాలు కానివ్వండి, కొన్ని పాలిటిక్స్ వల్ల కానివ్వండి, అవి కొంచెం లేట్ అయ్యే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. కాబట్టి డిసప్పాయింట్ అయితే చెందకండి. ఇక రిలేషన్షిప్ విషయానికి వస్తే కనుక రిలేషన్షిప్లో ఇద్దరికీ కూడా చాలా ట్రాన్స్పరెన్సీ అనేది అవసరం. అంటే కొన్ని విషయాలు దాచడం వల్ల కానివ్వండి, అది ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్స్ అయినా, ప్రొఫెషనల్ లైఫ్కి సంబంధించిన విషయాలైనా, మీ పర్సనల్ లైఫ్కి సంబంధించిన విషయాలైనా, థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ వల్ల కానివ్వండి, ఏదైనా సరే ఏదో విషయాలు మీరు దాస్తున్నారు అనే విషయం మీ పార్ట్నర్కి అయితే అర్థమవుతుంది, లేదా మీ పార్ట్నర్ దాస్తున్నారని మీకైతే తెలుస్తుంది. కాబట్టి రిలేషన్షిప్ విషయాల్లో కూడా కొంచెం జాగ్రత్త అయితే వహించండి. ఇకపోతే ప్రెగ్నెన్సీకి సంబంధించిన శుభవార్తలు వినే అవకాశం కనిపిస్తుంది. ఆడవాళ్ళు ఎవరైతే ఉన్నారో గత కొంతకాలంగా కూడా థైరాయిడ్ కానివ్వండి, పీసీఓడి సమస్యలతో కానివ్వండి, హార్మోన్ ఇన్బ్యాలెన్స్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఏవైతే ఇలాంటి ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారో ఖచ్చితంగా మీ ఆరోగ్యం ఇంటర్నల్గా మెరుగుపడుతుంది. ప్రెగ్నెన్సీకి సంబంధించిన సమస్యలు తొలగి ఖచ్చితంగా ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంది. అలాగే ప్రెగ్నెంట్గా ఉన్న వాళ్ళు కూడా
హెల్తీ బేబీని కూడా కంటారనమాట. అంటే ఎలా అంటే హెల్తీ ప్రెగ్నెన్సీ కలగడమే కాకుండా ప్రెగ్నెంట్‌గా ఉన్న వాళ్ళు హెల్తీ బేబీని కూడా ఈ టైంలో డెలివరీ అయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది. ఆల్ ది బెస్ట్. అలాగే ఇంటికి సంబంధించి రెనోవేషన్ వర్క్స్ కానివ్వండి, ఇంట్లో ఏదైనా వస్తువులు చేంజ్ చేయాలనుకున్న చాలామంది అంటే పాత టీవీని ఎక్స్చేంజ్ చేసుకోవడం కానివ్వండి, సోఫా ఎక్స్చేంజ్ చేసుకోవడం, అలా ఇంటికి సంబంధించి లగ్జరీ థింగ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎక్స్చేంజ్ చేయడం కానివ్వండి, లేదా కొత్త వస్తువులు కొనడం. ఇంటికి సంబంధించి ఏ వస్తువైనా సరే. కొంతమంది ఇంటీరియర్ వర్క్స్‌లో కొంచెం బిజీగా ఉంటారు. ఇంటీరియర్ స్టైలింగ్‌లో బిజీగా ఉంటారు. రెనోవేషన్ వర్క్స్‌లో బిజీగా ఉంటారు. ఇలా ప్రతి విషయంలో కూడా ఈ 15 డేస్ టైం అంతా కూడా ఇంటికి సంబంధించిన విషయాల్లో కూడా చాలా ఫోకస్డ్‌గా ఉంటారు. ఇకపోతే చాలా సార్లు కొంచెం ఇంపేషెన్స్ అయిపోతారనమాట. ఎక్కువ చిరాకు పడడం, కోప్పడడం, చిన్న విషయాలకి చాలా హైప్ అయిపోవడం లాంటివి చేస్తూ ఉంటారు. మీ పవర్స్ అన్నీ ఒకసారి పుల్ బ్యాక్ చేసుకోండి. ఒకప్పుడు మీరు ఎనర్జిటిక్‌గా, ఎంత ఎంతూజియాస్టిక్‌గా, అందరితో హ్యాపీగా, చాలా నెమ్మదిగా, పాజిటివ్‌గా మాట్లాడుతూ ఉండేవాళ్ళు. అలాంటి క్వాలిటీస్‌ని మళ్ళీ పుల్ బ్యాక్ చేసుకొని, డెవలప్ చేసుకొని అందరితో చాలా ఎలా అంటే ప్రతి ఒక్కరిని అట్రాక్ట్ చేసుకునేలాగా మాట్లాడడానికి ప్రయత్నం చేయండి. అంతా మంచే జరుగుతుంది. ఆల్ ది బెస్ట్.